అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. హైడ్రా విధానం మనం చూసినాం. హైడ్రా పంజా ఏ విధంగా విసిరింది పేదల బతుకుల మీద మనం చూసినాం. పెద్దోళ్ళని విడిచిపెట్టి పేదోళ్ళ గుడిసెలు ఏ విధంగా బుల్డోజర్తోని 2 నిమిషాలల్లో కథం పట్టించింది అవన్నీ చూసినాం. వాళ్ళ ఆర్తనాదాలు చూసినాం, వాళ్ళ ఏడుపులు చూసినాం, వాళ్ళ శోకాలు చూసినాము. రిటర్న్ వాళ్ళ మీద కేసులు పటాయించి వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళను బెదిరించిన విధానం మనం చూసినాం. వారం ఎండింగ్లో ఏదైతే శనివారం ఆదివారం కోర్టు పనివేళలు కాని సమయాలలో 2 నిమిషాలలో పేదల ఇండ్ల మీదకి పోయి పేదల ఇంటి మీదకి బుల్డోజర్ 2 నిమిషాలలో వేయింది, కానీ పెద్దోళ్ళ ఇంటిని ఇంతవరకు ముట్టలే. అయితే మొన్న సోమవారం నాడు ఏం చేసింది హైడ్రా చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని విధంగా మొత్తం మీద మొన్న సోమవారం నాడు ఏం చేసింది, సంధ్యా కన్వెన్షన్ ఏదో కన్వెన్షన్కు సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించి ఆ కూల్చివేతలు మొదలెట్టింది. కూల్చివేతలు మొదలుపెట్టిన తర్వాత అసలు హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకే దీని కూల్చివేతలు మొదలు పెట్టినామని చెప్పేసి ఇంగ్లీషులల్లా పేపర్లల్లా కథనాలు రాపించుకొని వడ్డీ వార్చుకున్నారు. తర్వాత కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాత మళ్ళీ హైకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. ఏ విధంగా మీరు కోర్టును ధిక్కరిస్తారు, పిటిషన్ విచారణలో ఉండగా ఏ విధంగా మీరు ముందడికి కొనసాగుతారు అని చెప్పేసి మొట్టికాయలేసింది హైకోర్టు ధర్మాసనం. మామూలు మొట్టికాయలేయలే, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మొట్టికాయలేసింది. అయితే ఇట్లా చేస్తుండగా మనం చూసినాము, పెద్దోళ్ళ ఇండ్ల జోలికి పోలే, పాపం పేదోళ్ళని ఆగం చేసుకుంటూ పోతా ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కోర్టు ఏదైతే ఉన్నదో కోర్టు పనిచేయని దినాలు, పండుగ దినాలు కావచ్చు, లేకపోతే శనివారం ఆదివారాలు కావచ్చు, ఈ ఆదివారాలు చూసుకొని వీకెండ్ కూల్చివేతలు కొనసాగించింది. ఎందరు బతుకులను ఆగం చేసింది ఈ హైడ్రా. ఈ హైడ్రా వల్లనే కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందనేది 100% వాస్తవం. తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి జూబ్లీ హిల్స్లో ఆ వ్యతిరేకత ప్రభావం చూపెట్టలేదనంటే చూపెట్టకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ ఏరియాలలో ఎక్కువ కూల్చివేతలు కొనసాగలేదు కాబట్టి. పాపము ఆ ఏరియాల ప్రభావం కాకపోవచ్చు. ఆయన నవీన్ యాదవ్ మీద సింపతితోని మాత్రమే గెలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీ వల్ల గెలవలేదు అని చెప్పేసి ఇలా బీసీ బిడ్డలే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఒక బీసీ బిడ్డకు ఇచ్చిండ్రు అండ్ సింపతితో గెలిచిండు నవీన్ యాదవ్ తప్ప కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలవలేదు అని చెప్పేసి చాలా మంది. కాంగ్రెస్ పార్టీ పడగొట్టడానికి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఒక హైడ్రా ఒక్కటి సరిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసిన వాళ్ళు మాట్లాడిర్రు అంటే అర్థం చేసుకోవచ్చు హైడ్రా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, హైడ్రా పేదలను ఏ విధంగా గుగ్గిపాలు చేస్తూ ఉన్నది, హైడ్రా పేదల మీద ఏ విధంగా పంజా విసురుతున్నది అని చెప్పేసి. ఈ బతుకమ్మ కుంట తయారు చేసినామని చెప్పేసి ఆ బతుకమ్మ కుంటలో ఉన్న పాపము ఆ ఇండ్లు 40-50 ఏండ్ల నుంచి కొనసాగుతున్న ఇండ్లు FTL బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి కూల్చేసి బతుకమ్మ కుంటను తయారు చేసిండ్రు కదా, గ్రాండ్ ఓపెనింగ్ కూడా పెట్టుకుండ్రు, చెరువు తయారైంది అని చెప్పేసి. మొత్తం మీద ఆ బతుకమ్మ కుంట వివాదం ఏదైతే ఉన్నదో అది ఇప్పటికీ కొనసాగుతానే ఉన్నది. ఇది వరకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది హైకోర్టు ధర్మాసనం. ప్రత్యక్షంగా మీరు హాజరు కావాలి, హైకోర్టులో హాజరు కాకపోతే కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేసి ఊచలు లెక్క పెట్టేటట్టు చేస్తాము అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్ 5 లోపు మీరు కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలి, బతుకమ్మ కుంట వివాదం ఏదైతే ఉన్నదో ఆ కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తే హైకోర్టు ధర్మాసనం ఏంది, హైకోర్టు ధర్మాసనం నాకంటే పెద్దనా? హైకోర్టు ధర్మాసనం చెప్తే నేను వింటనా? నేను ఎవరిని? హైడ్రా అంటే ఏంది? బుల్డోజర్. అవసరం అనుకుంటే హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చి కూలగొట్టేంత పవర్ నా దగ్గర ఉన్నది అని అనుకున్నాడో ఏమో రంగనాథ్. కానీ మొత్తం మీద హైకోర్టు ధర్మాసనం దగ్గరికి పోలే, ధర్మాసనంలో వివరణ ఇచ్చుకోలే. చూసింది హైకోర్టు ధర్మాసనం ఊకుంటుందా? మీరు ఈ డిసెంబర్ 5 తారీఖు లోపు బతుకమ్మ కుంట మీద వివరణ ఇవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి మీ మీద కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసి మరి మిమ్మల్ని జైలు పాలు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. సరే, ఆ పిటిషన్కు సంబంధించి అట్లా హెచ్చరికలు జారీ చేసిన తర్వాత మరి బతుకమ్మ కుంట వివాదం ఇట్లా కొనసాగుతూ ఉన్నది కదా, వివాదం కొనసాగేటప్పుడు మీరు కూల్చివేతలు చేపట్టద్దు కదా. ఆయనతో కూడా ఇంగిత జ్ఞానం లేక కూకటిపల్లి ఆ ఏరియాలలో నిన్న కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. ఒకవైపు రంగనాథ్ను రమ్మంటారు, ఒకవైపు అక్కడికి వచ్చి మీరు అజ్జయింది అని అంటారు. కానీ మొత్తం మీద రంగనాథ్ పెడిశామన పెట్టిండ్రు,
పోతలేరు, పట్టించుకుంటలేరు, హైకోర్టు ఆదేశాలను లెక్క చేస్తలేరు. ఎన్నిసార్లు వీకెండ్లలో కూల్చద్దు అని చెప్పినప్పటికి కూడా వీకెండ్లో కూల్చకుండా ఉన్న దాఖలాలు లేవు. అన్ని వీకెండ్లలో కూల్చుకుంటూ పోతా ఉన్నారు. కానీ పెద్దోళ్ళకు మాత్రం టైం ఇస్తూ ఉన్నారు. పేదోళ్లను వీకెండ్లలో కూల్చివేసుకుంటా కనీసం బడి పిల్లలు పుస్తకాలు తీసుకుంటామని చెప్పినా కూడా తీసుకుంటలేరు. మొత్తం మీద హైకోర్టు రంగనాథ్కు హైకోర్టు ధర్మాసనం షాక్ ఇచ్చింది. మీరు ఏమనుకుంటున్నారు, కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా అని చెప్పేసి మొన్న నాన్ అవైలబుల్ వారెంట్ జారీ చేసి మిమ్మల్ని జైలు పాలు చేస్తామని చెప్పిందా హెచ్చరికలు. డిసెంబర్ 5 తారీఖు లోపు మీరు వచ్చి సున్నంకు ఈ బతుకమ్మ కుంట వివాదం మీద మీరు వివరణ ఇవ్వకపోతే, దానికి వివరణ ఇవ్వకపోగా ఏం చేసిండ్రంటే మళ్ళీ కూల్చివేతలు కొనసాగించుకుంటూ పోయిరు. పాపం నిన్న వాళ్ళు మర్రబడ్డరు, తిరుగుబాట్లు ఏమనెత్తిండ్రు, అయినప్పటికి కూడా ఆగలే, కూల్చివేతలు కొనసాగించుకుంటూనే పోయిండ్రు. ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం లేటెస్ట్గా ఏమనుకుంటుండ్రు మీరు, అసలు మీకు హైకోర్టు అంటే విలువ లేదా, హైకోర్టు ఆదేశాలంటే పట్టింపు లేదా, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి పొద్దుగాల 10:30 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఒక మూలకు కోర్టుకు వినిపించి ఒక మూలకు నిలబెట్టగలం, జాగ్రత్త, ఆ పవర్ మాకున్నది. హైడ్రా అధికారాలేంది, అసలు హైడ్రా ఏం చేస్తుంది, ఆవాసాలు కల్పించకుండా కనీసము పునరావాసాలు కల్పించకుండా కూల్చేసుడు ఏంది అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం మీరు బతుకమ్మ కుంట వివాదం అట్లనే ఉండగా మీరు ఎట్లా మళ్ళీ కూల్చివేతల ముందడికి పోతారు అని చెప్పేసి అంబర్పేట బతుకమ్మ కుంట వ్యవహారంలో విచారణకు హాజరు కాకపోవడం మీద హైడ్రా కమిషన్ రంగనాథ్ మీద మండిపడ్డది హైకోర్టు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీరు హాజరు అవ్వాలి, కంపల్సరీ రావాలి, లేకపోతే 10:30 నుంచి 4 గంటల దాకా ఓ మూలకు నిలబెడతాం కోర్టుకు పిలిపించి, మరి మీరు ప్రత్యక్షంగా హాజరు కాకపోతే అని చెప్పేసి. బతుకమ్మ కుంట వివాదం కొనసాగుతుండగానే పనులు చేపట్టారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసిన ధర్మాసనం. ఆ వివాదం అట్లనే కొనసాగుతూ ఉన్నది, అందులో పనులు చేపట్టిండ్రు. ఆ పనులు చేపట్టిన నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనానికి ఇదివరకు చాలాసార్లు మొట్టికాయలు వేసింది, లైట్ తీసుకుంటారు హైకోర్టు ధర్మాసనాన్ని. వీళ్ళు చూద్దాం ఎంతవరకు లైట్ తీసుకుంటారో, ఏం కథ ఏడదాకా పోతారని తెలియదు. మొత్తం మీద ఇవైతే సీరియస్ హెచ్చరికలు. మరి 5 తారీఖు దాకా చూద్దాం. డిసెంబర్ 5 లోపు మీరు వచ్చి వివరణ ఇవ్వాలి బతుకమ్మ కుంట వివాదం మీద, లేకపోతే మాత్రం తగిన చర్యలు తీసుకుంటూ కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి హైకోర్టు ధర్మాసనము రంగనాథ్ను హెచ్చరించింది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.